హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు విజయక్రాంతి పేపర్‌లో వచ్చారు, వెళ్ళారు. ఎవరొచ్చారు, ఎవరెళ్లారంటే కేసీఆర్ వచ్చిండు, వెళ్ళిండు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నిన్న 3 నిమిషాలు ఉండు అసెంబ్లీలో. 3 నిమిషాల్లోనే ముఖ్యమంత్రి వచ్చారు. ఆయన సీటు దగ్గరకు వచ్చిండు, మర్యాదపూర్వకంగా పలకరించిండు, వెళ్ళిపోయారు. అంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది మాట్లాడటానికి కాదు, అంటే ప్రజల గురించో, రాష్ట్ర ప్రజల గురించో, రాష్ట్ర సమస్యల గురించో అసెంబ్లీలో చర్చకు రాలేదు. కేవలం ముఖ్యమంత్రి వస్తే కలవడానికి వచ్చి ఓ 3 నిమిషాలు అక్కడ అటెండ్ అయ్యి వెళ్ళిపోయిండా అనేది ఒక చర్చ. మొన్న తెలంగాణ భవన్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళ పార్టీ కార్యవర్గ సమావేశం జరిగిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఇక నేను రంగంలోకి దిగుతా, నేను టచ్‌లో ఉంటా, ఇక నేను 2 సంవత్సరాలు చూసా, రాష్ట్రం ఆగమాగం అయిపోతుంది, నేను చూస్తే ఇక తొక్కి పారేస్తా, తోలు తీస్తా అన్నాడు. ఇది తొక్కింది లేదు, తోలు తీసింది లేదు, 3 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు. అసెంబ్లీ ఒక ప్లాట్‌ఫామ్. వాడుకోవాలి కదా ప్రజా సమస్యలు మాట్లాడటానికి. 2:30 గంటల పాటు మీరు తెలంగాణ భవన్‌లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మొత్తం సమస్యలు పరిష్కారం కావు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తే, ప్రభుత్వాన్ని అడిగితే, ప్రశ్నిస్తే ఏమైనా సమస్యలకు పరిష్కారం ఉంది. వాస్తవంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు, అటెండ్ అవుతాడంటే ప్రభుత్వం అలర్ట్ అయింది బాగా. వాస్తవాలు చెప్పుకోవాలంటే ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడట, అసెంబ్లీకి వస్తే మనం చాలా గట్టిగా పగడ్బందీగా ఇన్ఫర్మేషన్‌తో ఉండాలని ముఖ్యమంత్రి అధికారులని, మంత్రుల్ని ఆదేశించిండు. అన్ని డాక్యుమెంట్ రెడీ చేయండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైన, గోదావరి కృష్ణా జలాలపైన, అనేక అంశాలపైన విత్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్‌తోని కౌంటర్ ఇయ్యాలి మనం. ప్రతిపక్షాలకి కౌంటర్ ఇయ్యాల్సి వస్తది. చాలా జాగ్రత్తగా అలర్ట్‌గా ఉండాలని చెప్పిండు. ఈ అలర్ట్ అంతా కేసీఆర్ వస్తాడనే దాంతోనే వచ్చింది వాస్తవంగా. రాష్ట్రంలో ఒక అటెన్షన్ వచ్చింది. కేసీఆర్ నిజంగానే అసెంబ్లీకి వచ్చి ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడి ఉంటే బాగుండేది. 3 నిమిషాలు ఉండిపోయిండు, మళ్ళీ వస్తారో రాదో తెలవదు. సెకండ్ రోజు మళ్ళా అసెంబ్లీ ఉంది. అయితే ఈ 3 నిమిషాలలో కేసీఆర్ కూర్చున్న అసెంబ్లీలో కూర్చున్న సీటు దగ్గరికి ముఖ్యమంత్రి అసెంబ్లీలోకి ఎంటర్ అవుతూనే డైరెక్ట్‌గా అతని దగ్గరికే పోయిండు. కేసీఆర్ దగ్గరికి పోయి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించిండు. ఏం మాట్లాడిండు? ఒక నిమిషం పాటో, అర్ధ నిమిషం పాటో ఉన్నాడు. ఏం మాట్లాడిండు? కుశల ప్రశ్నలు బాగున్నారా అన్నాడా? హెల్త్ ఎట్లుందన్నాడా? లేదంటే ఏం మాట్లాడదామన్నారా? అసలు ఏం మాట్లాడిండు తెలవదు కానీ అక్కడ మాట్లాడారు. ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లేచి మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చిండు. దానిపైన నిన్న రేవంత్ రెడ్డిని బయటకు వచ్చేటప్పుడు మీడియా వాళ్ళు అడిగారు చిట్ చాట్‌లో. ఏం మాట్లాడిండంటే, నేను ఆయనతోని మాట్లాడింది మీకెందుకు చెప్తా అన్నాడు. ఏముంది ఆయన అసలు? ఏం మాట్లాడిందని ఇప్పటికే అసలు ఒక ప్రశ్న ఉంటే ఇక దాన్ని ఇంకొద్దిగా టెన్షన్ పెట్టి ఏదో సస్పెన్సు రేవంత్ రెడ్డి గారు చేసిండు. మీరు అక్కడ ఉన్నది ఎంత నిమిషం పాటు కూడా లేరు. ఏముంటుంది ఆడ మాట్లాడటానికి? మాట్లాడితే ఏముంటుంది? నేను అసెంబ్లీ నుంచి పోతా 3 నిమిషాలు అని చెప్పడు ఆయన మీకు. లేదంటే మీరు వెళ్ళిపోండి మాకు ఇబ్బంది అవుతుందని మీరు చెప్పరు. లేదంటే ఎందుకు వచ్చినావు అని నువ్వు ఈ ఉండవు కదా. ఏముంటుంది ఉంటే కుశల ప్రశ్నలు ఉంటాయి. బాగున్నారా సార్? హెల్త్ ఎట్టుంది? ఆరోగ్యం ఎట్లుంది? ఇంతవరకు ఉంటాయి 2, 3 మాటలు. ఏదో ఒక అర్ధగంటో, పావుగంటో నిలబడి మాట్లాడితే ఏం మాట్లాడారు, రాజకీయాలు ఆడ ఉండవు. కానీ ముఖ్యమంత్రి స్వయంగా దానికి ఇంకేదో సస్పెన్షన్ మీకెందుకు చెప్తా అని ఒక కొటేషన్ వేసిండు. ఆడ ఏం ఉండదు, ఆయన చెప్పినా చెప్పకపోయినా. మీడియా వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు ఏముంటుంది? కుశల ప్రశ్నలు ఉంటాయి అంటే అయిపోయేది. నేను మీకెందుకు చెప్తా అని అక్కడ ఏదో ఇక మూట ఉన్నట్టుగా సీక్రెట్ ఉంటుంటే మరుగున పెట్టి మాట్లాడిండు. ఏముండదు ఆడ మాట్లాడటానికి. ఇంకో బీ అలర్ట్ అన్నారు. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి. నీటి వాటాల విషయంలో మంత్రులు అప్రమత్తంగా ఉండాలి. బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునే పనిలో ఉంది అని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన చేసిండు. బీ అలర్ట్ అట. గడ్డం పెంచిన వాళ్ళంతా గబ్బర్ సింగ్లు కాలేరట. అసలు ఎందుకు గబ్బర్ సింగ్లు? తెలంగాణకు కావాల్సిన గబ్బర్ సింగ్లు కాదు, ప్రజాసేవకులు, ప్రజానాయకులు కావాలి. గడ్డం పెంచి గబ్బర్ సింగ్లు అయితే సినిమాలలో నడుతుంది. ఇక్కడ గబ్బర్ సింగ్లు అవసరం లేదు. పాలమూరును పండబెట్టిందే రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనం. నీటిపారుదల సబ్జెక్ట్ చదివితే రాదు, రాష్ట్రంపై ప్రేమ ఉండాలి. డబ్బుల కోసమే జీహెచ్ఎంసీ విభజన, ప్రజల దృష్టి మళ్లించేందుకు ఫోన్ ట్యాపింగ్, సిట్ డ్రామాలు. మీడియాతో చిట్ చాట్లో కేటీఆర్ గడ్డం పెంచడం అది గబ్బర్ సింగ్లు కాలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు అన్నారు. గడ్డాలు పెంచడం చాలా ఈజీ, కానీ పాలన చేయడమే కష్టమని వ్యాఖ్యానించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్కి పేరు వస్తుందన్న భయంతో రేవంత్ రెడ్డి ప్రాజెక్టును అడ్డుకుంటున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కృష్ణానది నుంచి నీళ్లు తీసుకుంటే చంద్రబాబు కోపం వస్తుందని, అందుకే ప్రాజెక్టును పండబెట్టి కాలువలు కూడా తవ్వడం లేదని విమర్శించారు. శాసనసభ ఆవరణలో మీడియాతో నిర్వహించిన
చిట్ చాట్లో కేటీఆర్ మాట్లాడారు. ఏ ప్రభుత్వం అయినా ముందుగా తాగునీటి అవసరాల పేరుతోనే ప్రాజెక్టులను ప్రారంభిస్తుందని, అనంతరం అన్ని అనుమతులు తెచ్చుకోవడం పరిపాటేనని కేటీఆర్ తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఎవరూ బయటకు చెప్పరని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు గురించి 70 ఏళ్ల నుంచి వింటున్నామని, కానీ ఇప్పటికీ అది పూర్తి కాలేదని గుర్తు చేశారు. ఇది అంటే ఆయన ఉద్దేశం ఏందంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళంతా పని చేస్తున్నట్టు కాదు, గబ్బర్ సింగులు గారు గడ్డం పెంచిన వాళ్ళంతా పాలమూరును పండబెట్టిందే రేవంత్ రెడ్డి. ఆ పండబెట్టడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి కోపం వద్దన్నట్టు. కృష్ణా నీళ్ళని తెలంగాణ వాడుకుంటే చంద్రబాబు కోపం వస్తుందని రేవంత్ రెడ్డి ఆగుతున్నారు. చంద్రబాబు కోపం వద్దని రేవంత్ రెడ్డి ఎందుకు ఆగుతున్నారు అనేది ప్రశ్న. అంటే వీళ్ళు పొలిటికల్గా విమర్శ అంటే ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నాడు. బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఒక సెంటిమెంట్ని రాజేస్తుంది. కృష్ణానది నీళ్ళని నేనేదో వదులుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారి కోసం చంద్రబాబు నాయుడు గారు కనుసన్నలో ప్రభుత్వం పనిచేస్తున్నట్టు తెలంగాణ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం వాస్తవంగా జరుగుతుంది అని చెప్పి ఆయన అన్నాడు. వాస్తవం కూడా జరుగుతుంది. కృష్ణా గోదావరి జలాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెత్తనం, చంద్రబాబు నాయుడు అనే పేరును తీసుకొస్తూ కేసీఆర్ కూడా ఈ మధ్యకాలంలో పదే పదే అంటాడు. ఇది ఒక వార్త. అయితే మాజీ సర్పంచులు అసెంబ్లీని ముట్టడించారు నిన్న. ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పోలీసులు పెండింగ్ బిల్లు చెల్లించండి, మా ప్రాణాలు కాపాడండి, ప్లకార్డును ప్రదర్శిస్తూ నినాదాలు. మాజీ సర్పంచులను అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. బిల్లులు ఇప్పుడు 2 సంవత్సరాలు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా పాత బిల్లులకి దిక్కు లేదు. కానీ మళ్ళీ ఎలక్షన్ జరిగినాయి. మళ్ళీ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ కొత్త వాళ్ళు సర్పంచులు గెలిచారు. ఒకవైపు ఏం సర్పంచులు, పాత సర్పంచులు బిల్లులు క్లియర్ కాక ఆత్మహత్యలు చేసుకొని పుస్తెలు తాళ్ళు అమ్మి ఉన్న బంగారాలు కుదవబెట్టి, ఆస్తులను కుదవబెట్టి, ఆస్తులు అమ్ముకొని వాళ్ళు అప్పులు తీర్చుకుంటున్నారు. ఇంకొక వైపు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ కొత్తగా సర్పంచులు అయ్యారు. మరి ఏం సాధిస్తారో కానీ. ఈ మధ్యలో వికారాబాద్ జిల్లాలో 17 కోట్ల రూపాయలు పెట్టిండు సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చు. 17 కోట్లు కేవలం తిండికి మందుకే ₹1 కోటి ఖర్చు పెట్టినాడు. దాంతోపాటు మహిళా ఓటర్లు ఎంతమంది ఉంటే అంతమందికి బంగారం చేయించినాడు. ఏది కోరుకుంటే అది ఇచ్చేసిండు. 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఏం చేయాలా? ఇట్లా ధర్నాలు చేయాలి. మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టినోడికే దిక్కు లేక ధర్నాలు చేసి అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది నిన్న అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. యూరియా కోసం రైతుల ధర్నా, మొబైల్ యాప్ నిబంధన తొలగించాలని డిమాండ్, ఖమ్మం జిల్లా తల్లాళ్ళలో ఆందోళన. యూరియా కోసం మొబైల్ యాప్ పెట్టినాం అన్నారు. అది పనిచేయదు. యాప్ డౌన్లోడ్ అయింది, దాంట్లో చూపించదు. మీ జిల్లా దీంట్లోకి రాలేదంటది. మీ జిల్లా దీంట్లో లేదు, ఇంకా అప్డేట్ కాలేదంటారు. మరి దేనికి యాప్ అంటే యాప్ పెట్టొచ్చు అని మళ్ళీ వాళ్ళు పత్రికా ప్రకటనలో, సోషల్ మీడియాలో ప్రచారం. యాప్ పెట్టుకోండి, యాప్లో బుక్ చేసుకోండి, యూరియా తీసుకోండి. యాప్ లేదు, మన్ను లేదు, అందులో యూరియా లేదు. యూరియా బుక్ అవ్వట్లే. యూరియా విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిన్న ధర్నా చేశారు ఖమ్మం జిల్లాలో. సాక్షి చూద్దాం. ఈసారి ఎదురుదాడే, మంత్రులు ప్రభుత్వ విప్పులు అటాక్ మోడ్లోకి రావాలి, అసెంబ్లీ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక పడద్దు, నదీ జలాలు పాలమూరు రంగారెడ్డిపై ప్రజలకు వాస్తవాలు వివరించాలి. ఈ ఎదురుదాడే అన్నాక వాస్తవాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాస్తవాలు రావాలంటే వాస్తవాలు మాట్లాడాలి. వాళ్ళు దాడి చేస్తారు కాబట్టి నేను ఎదురు దాడి చేస్తా అంటే కుదరదు. ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి వాళ్ళకున్న అనుమానాలకి నివృత్తి చేయాలి. కేసీఆర్ చెబుతున్న ఆరోపణలో, కేసీఆర్ చేస్తున్న అభియోగాలపైన మీరు ఎవరైనా ఇవ్వాలి తప్ప ఎదురుదాడి చేసి ఈ 5 రోజులు 6 రోజులు పబ్బం గడుపుకునే కార్యక్రమం చేయొద్దు. ప్రతిపక్షం దాడి చేయొద్దు, అధికార పక్షం ఎదురుదాడి చేయొద్దు. ప్రతిపక్షం అడగాలి, అధికార పక్షం సమాధానం చెప్పాలి. ఈసారి ఎదురుదాడేనట. ఎదురుదాడి చేయాలి అని పెట్టుకున్నారంటే మీరు అసెంబ్లీ రాజకీయాల కోసం వాడుకుంటున్నట్టు, ఎదురుదాడుల కోసం. రైట్. నీళ్లు నమిలిన మంత్రి, పాలమూరు ప్రాజెక్టుపై మరోసారి ప్రిపేర్ అయ్యి రాని ఉత్తమ్, డాక్యుమెంట్ లేక మీడియా ముందు తెల్లముఖం. ప్రాజెక్టుల వివరాలు ఏవీ లేకుండానే మీడియా సమావేశం, నీటి వాటా కుదింపును బీఆర్ఎస్పై నెట్టేందుకు తిప్పలు. జియో కాపీలు, లేఖల కోసం ఇరిగేషన్ మంత్రి అవస్థలు, పిఏలు, ఇంజనీర్లను అడిగిన చేతికి అందిన పత్రాలు, తాను రాసిన లేఖను అందించలేకపోయిన ఉత్తమ్. 2022 నాటి జియో కాపీ మీడియాకు అందజేత, అందులో పాలమూరుకు 90 టీఎంసీల కేటాయింపు. నీళ్లు నమిలిన నీళ్ల మంత్రి నీళ్లు నమిలినట మీడియా సమావేశం నిన్న. వీళ్ళకి గమ్మత్తైందో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ప్రిపేర్ అవ్వరు, అసెంబ్లీకి వచ్చిన ప్రిపేర్ అవ్వరు, మీడియా సమావేశం పెట్టిన ప్రిపేర్ అవ్వరు.
గట్టిగా ఎవరన్నా అటు నుంచి ప్రశ్న అడిగితే అడ్డం తిడ్డం సమాధానం చెప్తారు. ఆయన హైలీ ఎడ్యుకేటెడు. ఇరిగేషన్ శాఖ మంత్రి 2 ఇయర్స్ నుంచి. దానికి ఏ జీవో ఉంది, ఏ పత్రం ఉంది, ఏ లేఖ ఉంది, కనీసం మీడియాకు చూపించలేని పరిస్థితి ఉంటే ఇక మీరేం ఎదురుదాడి చేస్తారు అసెంబ్లీలో? మీరేం చెప్తారు సమాధానాలు? ఇక మైకు స్పీకర్ గారు మైక్ ఇస్తారు కాబట్టి అధికార పక్షం కాబట్టి మైకులో ఏది పడితే అది మాట్లాడటానికి తప్ప నిజంగా ప్రజలు కోరుకుంటున్నది, ప్రజలు అడుగుతున్నది, ప్రజలకు ఉన్న డౌట్లను తీర్చే కార్యక్రమం మీరు చేస్తారంటే ఏం నమ్మాలా? నీళ్ళు నమిలిండట సమాధానం చెప్పలేక. దిశ పేపర్ చూద్దాం. కేసీఆర్ ఎత్తు, రేవంత్ పై ఎత్తట, అసెంబ్లీకి వచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవాలని గులాబ్ బాస్ ప్లాను. దానికోసం 2 రోజుల కసరత్తులు. ప్రతిపక్ష నేత స్ట్రాటజీని హైజాక్ చేసిన ముఖ్యమంత్రి ఆయన వద్దకు వెళ్ళి బాగోగులు అడిగి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చిండు. హోదా భేషజాలు పక్కన పెట్టారని ముఖ్యమంత్రి కితాబు. కేసీఆర్ ఎత్తే రేవంత్ పై ఎత్తేసిండు. ఆయన ఎత్తేసినా ఈయన పై ఎత్తేసినా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలి, రాష్ట్ర ప్రజల యాంగిల్లో చర్చ జరగాల. అది జరగట్లే. దురదృష్టం ఏంటంటే ఆయన 3 నిమిషాలు ఉండి వెళ్ళిండు. ఆ 3 నిమిషాలను ఎత్తులు పై ఎత్తులు ఈయన అక్కడ పోయి ఆయన సీట్ దగ్గర పోయి పరామర్శించినట్టు, మాట్లాడినట్టు, కుశల ప్రశ్నలు వేసినట్టు, ఉందాతానాన్ని నిలుపుకున్నట్టు ఇవి కాదు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది. ఆయన స్ట్రాటజీ కోసం వచ్చి కూర్చొని 3 నిమిషాలు వెళ్తే ఆ 3 నిమిషాలను మీరు ఇంకో స్ట్రాటజీ చేసి ఆయన దగ్గర పోయి వారి దగ్గరకు పోయి షేక్ హ్యాండ్ ఇచ్చి బాగున్నారా కుశల ప్రశ్నలు వేసి వెళ్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ఏం జరుగుతుందంటే ఏం ఉండదు. కేసీఆర్ రావాలి వాస్తవంగా అసెంబ్లీకి. ఎత్తులు పై ఎత్తుల కోసం అసెంబ్లీని వాడుకోవద్దు. అసెంబ్లీ అంటే రాష్ట్ర ప్రజలు కట్టే పన్నులతో నడిచే అసెంబ్లీ అది. రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు రాష్ట్రం గురించి చర్చించాలి. దాంట్లో రాజకీయ ఎత్తుగళ్ల కోసం ఒక పార్టీ ఆఫీసులు లెక్క వాడుకుంటున్నారు ఈరోజు పార్టీలు. వాళ్ళ పొలిటికల్ పార్టీ ఆఫీసులు లెక్క అసెంబ్లీని వేదికగా వాడుకొని వాళ్ళ ఎత్తులు పై ఎత్తులకి వాళ్ళ స్ట్రాటజీకి యూజ్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. స్పష్టంగా ఇది ఎత్తుకు పై ఎత్తేసిందట. ఈ ఎత్తులకు పై ఎత్తులు కాదు కావాల్సింది. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది? కేసీఆర్ని ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్. సార్ వచ్చారు వెళ్ళారు. కేసీఆర్ సభలో ఉన్నది 7 నిమిషాలే. సీఎం కంటే ముందే వెళ్ళిన వైనం. 2న మళ్ళీ సభకు కేసీఆర్ వస్తారా? రాజకీయ వర్గాల్లో చర్చ. ఇక రాడు, ఎన్నిపోతాడు. హాజరు కోసం వచ్చిండు ఆయన. నాకు తెలిసి హాజరు సంతకం పెట్టిండి వెళ్ళిపోయిండు. మళ్ళీ 6 నెలల వరకు ఇబ్బంది లేదు టెక్నికల్గా. నిజంగానే సభకి ఉండటానికి వస్తే నిన్న ఉండేవాడు. ఇంకో గంట ఉంటే ఏం తప్పేముంది? ఆడ ఏమి విమర్శలు లేవు, ఇంకా చర్చ లేదు కదా. ఉండకుండా వెళ్ళారు అంటే దాన్ని బట్టి నాకు తెలిసిందంటే జస్ట్ హాజరు వేయించుకొని పోయినట్టుంది. నిజంగానే హాజరు వేసుకొని పోలేదంటే రావాలా మండే రోజు, మన సెకండ్ రోజు వచ్చే అవకాశం ఉందంటే అవకాశాలు తక్కువే ఉన్నాయి. వస్తాడని మనం ఆశించడానికి కూడా లేకుండా అయింది. సంక్రాంతి టోల్ భారం సర్కారుదేనట. పండగ ఊళ్ళకెళ్ళే వాహనాలు టోల్ ఛార్జీలను భరించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. సంక్రాంతి సమయంలో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాము. దీనికి పరిష్కారంగానే తాజా ప్రతిపాదన. గడిచిన 2 ఏళ్ల ట్రాఫిక్ వివరాలు, టోల్ వసూళ్లను పరిశీలించిన ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయనన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒక మంచి వార్త చెప్పిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రవాణా శాఖ మంత్రి. ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే మరీ ముఖ్యంగా విజయవాడ హైదరాబాద్ హైవే విపరీతమైన రద్దీ, గంటల కొద్దీ టోల్ గేట్ల దగ్గర. ఈ టోల్ గేట్ల దగ్గర సతాంచుడే కాక, టోల్ గేట్ల దగ్గర జామ్ అవుడే కాక, ఆ చిట్యాల చౌటప్పల ఏరియాలో ఏదో అండర్ బ్రిడ్జీలు అవి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అక్కడ ఇంకొక పెద్ద నరకం. మొత్తానికి సంక్రాంతికి పండగకి ఊర్లకి వెళ్ళాలి అంటే హైదరాబాద్లో ఉన్న ప్రజలు అదొక పెద్ద పండగ అవుతుంది, అదొక పెద్ద నరకం అవుతుంది. పండగ ఏం కానీ ఇక్కడనే పండగ కనపడుతుంది, చుక్కలు కనపడతాయి అన్నమాట. దానికి ఒక రకంగా ప్రభుత్వం అయితే మంచి ఉద్దేశం ఆలోచించింది, ఏమైనా అధికారులు అడ్వైజ్ ఇచ్చారో తెలియదు. కానీ సంక్రాంతికి టోల్ గేట్ మినహాయింపు ఇవ్వండి, అదేదో మేము కడతాం ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం. లాస్ట్ ఇయర్ అంతకంటే ముందు అంతకంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి యావరేజ్గా సంక్రాంతి టైంలో ఎంత వసూలు అవుతుందో దాన్ని తీసుకొని పే చేస్తామని చెప్పి ఇది ఒక ప్రతిపాదనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లెటర్ రాయబోతున్నట్టు చాలా శుభవార్త ఇది. అయితే ఒక విజయవాడ హైవేకేనా, మిగతా కరీంనగర్ హైవే ఇట్లా ఉన్నాయి కదా, బాంబే హైవే, వీటికి కూడా ఇవ్వాలంటే అన్నిటికీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి పోయేవాళ్ళు అంటే అన్ని ఏరియాలకి వెళ్తూ ఉంటారు.
కాకపోతే విజయవాడ హైవే ఎక్కువ రద్దీ ఉంటుంది. మొత్తానికైతే ఒక గుడ్ న్యూస్ సర్కారే భరిస్తుందట. దానివల్ల ఏమైద్దంటే పబ్లిక్ మీద టోల్ భారం కొంత రిలీఫ్ అయితే, దానికంటే ముఖ్యం ట్రాఫిక్ 5 గంటలు, 6 గంటల పాటు వెయిటింగ్. సంక్రాంతి పండగ సమయంలో వెహికల్ తీసుకొని వెళ్ళాలంటే 4 గంటల నుంచి 6 గంటల సేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి రోడ్లపైనే. అది కొంత రిలీఫ్ అయిద్ది. రైట్. వెలుగు పేపర్. ఉన్నో అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు, ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కుల్దీప్ సింగ్ సెంగార్ పబ్లిక్ సర్వెంటే. సాధారణంగా హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపైన మేము స్టే ఇవ్వం, కానీ ఇది అసాధారణ పరిస్థితి. సెంగార్కు నేర చరిత్ర ఉంది. సిజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ కామెంటు. నిన్న సుప్రీంకోర్టు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం 2 సంచలనమైన తీర్పులు ఇచ్చింది. ఒకటి ఆరావళి పర్వతాలపైన, ఇంకోటి ఉన్నవ్ అత్యాచార కేసు. 2017లో ఉన్నవ్ జిల్లాలో ఉత్తరప్రదేశ్లో 17 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేశారు. అత్యాచారంలో ప్రధాన నిందితుడు బీజేపీ పార్టీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే అయిన ఈ కుల్దీప్ సెంగార్. అత్యాచారం చేసిండు, సామూహికంగా అత్యాచారం చేశారు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఆ బాలిక కుటుంబ సభ్యులకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోకపోతే ఆమె యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దాని తర్వాత అది బయటకు వచ్చింది, బయట ప్రపంచానికి తెలిసింది. హై ప్రొఫైల్ కేసు అయింది. ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం లేదని సిబిఐకి అప్పచెప్పారు ఆ కేసుని. సిబిఐకి అప్పచెప్తూ ట్రయల్ కూడా ఆ రాష్ట్రంలో జరగకుండా ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేశారు కేసుని. ఢిల్లీ ట్రయల్ కోర్టు పనిష్మెంట్ ఇచ్చింది ఆయనకి. ఆ పనిష్మెంట్ని ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. ఆయన పబ్లిక్ సర్వెంట్ కాదు కాబట్టి ఆయనకు శిక్ష లేదని. పబ్లిక్ సర్వెంట్ కాదా అవునా అది ముఖ్యం కాదా, తప్పు చేసిండా లేదా ముఖ్యం. అసలు ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ కాకుండా ఏమవుతుందని నేను సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రజల కోసం సేవ చేస్తారు కాబట్టి సర్వెంట్లే. వాళ్ళు సిబిఐ, ఏసీబీ పరిధిలోకి వస్తారు కాబట్టి అది కూడా సర్వెంటే. కాబట్టి ఆయన పైన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆ కేసు ఎత్తివేత తీర్పుని స్టే ఇస్తాను మేము. వాస్తవంగా హైకోర్టు ఇచ్చిన స్టేలను మేము ఎత్తేయము, అయినా మేము తీసేస్తాను, ఆర్డర్ని స్టే చేస్తాను అని చెప్పి సుప్రీంకోర్టు ఒక అసాధారణమైన తీర్పు ఇచ్చింది. సంచలనమైన తీర్పు. అంటే ఇట్లాంటివి చూసినప్పుడు దేశంలో న్యాయ వ్యవస్థ వల్ల కొన్ని ఒక కీలకమైన పరిణామాలు జరుగుతాయనేది అర్థమవుతుంది. చాలా అద్భుతమైంది. దాంతోపాటు ఆరావళి పర్వతాలకు సంబంధించి కూడా ఒక తీర్పుని సుమోటోగా తీసుకుంది కేసు. అంటే ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు ఆనుకున్న ఆరావళి పర్వతాలు ఆ రాష్ట్రాల పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేవి. ఆ పర్వతాల్లో అక్రమమైన మైనింగ్ జరుగుతుందని కొంతమంది సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమంతో పాటు కేసులు వేస్తే సుప్రీంకోర్టు కేసుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కమిటీని వేసి పర్యావరణ సమతుల్యత ఎట్లా ఉందో పరిశీలించండి అని చెప్పి కమిటీ వేస్తే ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సుప్రీంకోర్టు మీరు మైనింగ్ చేసుకోవచ్చు అని ఇచ్చింది. ఎట్లా మైనింగ్ చేసుకోవచ్చు అని ఇచ్చిందంటే దాంట్లో చిన్న మెలకు ఉంది, దాంట్లో పెద్ద మ్యానిపులేషన్ జరిగింది అనేది బయట చర్చ. ఆరావళి పర్వతాల్లో మైనింగ్ చేసుకోవచ్చు, కానీ 100 మీటర్ల కంటే పైన 100 మీటర్ల కంటే హైట్ ఎక్కువ ఉన్న పర్వతాలని ఆరావళిగా గుర్తిస్తాం. 100 మీటర్ల కంటే కింద హైట్ తక్కువ ఉన్న పర్వతాలని ఆరావళి పర్వతాలకు గుర్తించాం. కాబట్టి ఆరావళి పర్వతాల్లో మైనింగ్ చేయడానికి లేదు. ఏది ఆరావళి పర్వతాలను ఒక నిర్వచనం ఆ కమిటీ ఇచ్చింది. ఎబో ద 100 మీటర్స్ ఉన్న పర్వతాలను ఆరావళి, బిలో ద 100 మీటర్స్ ఉంటే ఆరావళి కాదు అని చెప్పారు. పర్వతాలు ఎట్లా ఉంటాయి, కొలిచినట్టు ఉండవు. ఒకటి 500 మీటర్లు ఉంటుంది, ఒకటి 50 మీటర్లు ఉంటుంది. అంటే వీళ్ళు అర్థమైంది, 100 మీటర్ల పైన ఉన్న దాని పక్కనే 50 మీటర్ల పర్వతం ఉంటుంది, దాంట్లో మైనింగ్ చేసుకోవచ్చు. 50 మీటర్ల పర్వతంలో మైనింగ్ లీజుకి ఇచ్చిన తర్వాత వాడు 50 మీటర్లు అయిన తర్వాత పక్కకు పోతాడు కదా, ఎన్క్రోచ్మెంట్ చేసుకుంటూ ఎవరు దాన్ని కోఆర్డినేట్ చేయాలి? ఇది కాదు అని చెప్పి పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు. సుప్రీంకోర్టు ఎట్లా ఇస్తుంది ఆర్డర్? 4 రాష్ట్రాల పర్యావరణానికి సంబంధించిన ఇష్యూ, మైనింగ్ వాళ్ళ కోసం మైనింగ్ ఫేవర్గా ఎట్లా తీర్పిస్తుంది, దీని వెనక ఏం జరిగిందని పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినాయి. ఆ విమర్శల్ని గమనించిన సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పునే వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. నిన్న సిజేఐ బెంచ్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వెనక్కి తీసేసుకొని ఆరావళి పర్వతాల్లో మైనింగ్ని రద్దు చేసి తాత్కాలికంగా స్టే ఇచ్చింది. దానిపైన మళ్ళీ ఒక కమిటీ వేసింది సుప్రీంకోర్టు.
4 రాష్ట్రాలు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల సీఎస్లు, కేంద్ర ప్రభుత్వం పర్యావరణ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ వేసి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ బేస్ చేసుకొని తీర్పిస్తారట. మొత్తానికి 2 సంచలనమైన తీర్పులు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చింది. రైట్. 7 వరకు అసెంబ్లీ సమావేశాలట. జనవరి 7 వరకు మొత్తం 6 రోజుల పాటు శాసనసభ నిర్వహణ ప్రభుత్వం మొగ్గు. బీఎస్సీలో సూత్రప్రాయమైన 20 రోజులు నిర్వహించాలని ప్రతిపక్షాల డిమాండ్. 3న మళ్లీ సమావేశం అవుదామన్న స్పీకర్, సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టు. తొలి రోజు అసెంబ్లీలో సంతాప తీర్మానాలు, 0 అవర్ నిర్వహణ, పలు సవరణల ఆర్డినెన్స్ బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు. అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచ్లు యత్నం. 7వ తారీఖు వరకు అసెంబ్లీ అని సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు. ప్రతిపక్షాలని 20 రోజులు పెట్టాలంటున్నారు. అంత 20 రోజులు పెట్టే అంత ఉండదు, పెట్టరు. వీళ్ళకి అంత ధైర్యం లేదు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు రాష్ట్రంపై చర్చించే ఓపిక కానీ అంత ధైర్యం కానీ ఉండట్లే. రైట్. అన్నీ నాకే వదిలేయద్దు, ముఖ్యమంత్రి చూసుకుంటారలే అని భావించొద్దు. అసెంబ్లీలో విపక్షాలను మీరు ధీటుగా ఎదుర్కోవాలి. బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఇన్ఛార్జి మంత్రులు సహా ఎమ్మెల్యేలను అప్రమత్తం చేయండి. కృష్ణా గోదావరి జిల్లాల అంశంలో ప్రతిపక్షం తప్పులను సభలో ఎండగట్టండి. అన్నీ నాకే వదిలేసి మీరు చేతులు ముడుచుకొని కూర్చుంటే వాళ్ళు నా పైన దాడి చేస్తారు. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వాలని మంత్రుల్ని, ఎమ్మెల్యేలని అలర్ట్ చేసిండు. బాబుకు కోపం వస్తుందనే పాలమూరు పక్కకు 45 టీఎంసీలకు ఒప్పుకుంటే తీరని నష్టమే. కాళేశ్వరంపై రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికే నష్టం. ఫోర్త్ సిటీని కూడా కార్పొరేషన్ చేస్తారేమో. విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయడం లేదని సీఎం చెప్పగలరా? కేసీఆర్పై సభలో ఉన్న సంస్కారం బయట మాటల్లో ఉంటే బాగుండు. పార్టీ మారిన వాళ్ళను మళ్ళీ తీసుకోం. కేటీఆర్ చిట్చాటు. బాబుకు కోపం వస్తుందని పాలమూరు పక్కకట. 90 టీఎంసీలకు ఒప్పందం జరిగింది. దానికి సంబంధించి జీవో ఉంది గతంలో. దాన్ని 45 టీఎంసీలకు ఒప్పుకున్నాడు రేవంత్ రెడ్డి. దాని కారణం ఏంటంటే చంద్రబాబుకు కోపం వస్తుందని అట. అది ఇట్లా చేస్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతారు. దానికి ధీటుగా సమాధానం చెప్పాలి అని మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం జరిగిందో చూడాలి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.